నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఒకప్పుడు అనంతపురం జిల్లాలో రాజకీయాలు శాసించిన జేసీ దివాకర్ రెడ్డి కుటుంబానికి టీడీపీ అధినేత చంద్రబాబు షాక్ ఇచ్చారు. దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వలేదు. కుదరకపోతే కళ్యాణదుర్గం, గుంతకల్లో ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదు. జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీని చంద్రబాబు పక్కన పెట్టేశారనే టాక్ నడుస్తుంది. వారికి కేవలం ఒక టికెట్ మాత్రమే కేటాయించారు. అనంతపురం ఎంపీ టికెట్ను జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ కుమార్ రెడ్డి ఆశించారు. అయితే తాజాగా విడుదల చేసిన లిస్టులో ఆ టికెట్ను అంబికా లక్ష్మీనారాయణకు కేటాయించారు. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డికి తాడిపత్రి టికెట్ దక్కింది. ప్రస్తుతం తాడిపత్రి మున్సిపల్ చైర్మన్గా ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. 2019లో అనంత ఎంపీగా పవన్ కుమార్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. 2014లో ఆయన తండ్రి దివాకర్ రెడ్డి అక్కడ నుంచి విజయం సాధించారు. అయితే ఎంపీ టికెట్ కుదరకపోతే గుంతకల్, కళ్యాణదుర్గంలో ఏదో ఒక టికెట్ ఇవ్వాలని పవన్ కోరారు. అయితే గుంతకల్ టికెట్ గుమ్మనూరు జయరాంకు ఇచ్చారు చంద్రబాబు. కళ్యాణదుర్గం నుంచి అమిలేని సురేంద్రబాబుకు అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో జేసీ ఫ్యామిలీ రియాక్షన్ ఎలా ఉంటుందనే అంశంపై ఏపీ రాజకీయాల్లో జోరుగా చర్చ సాగుతుంది. జేసీ పవన్ కుమార్ రెడ్డి తండ్రి జేసీ దివాకర్ రెడ్డి తాడిపత్రి అసెంబ్లీ స్థానం నుంచి వరుసగా 6 సార్లు విజయం సాధించారు. 1985 నుంచి 2009 ఎన్నికల వరకు ఓటమి లేకుండా ఆయన అక్కడ గెలుపొందారు. 2014లో జేసీ అనంతపురం ఎంపీగా పోటీ చేసి విజయం సాధించగా ఆయన సోదరుడు ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే 2019 ఎన్నికల్లో ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా, దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ రెడ్డి అనంతపురం ఎంపీగా పోటీ చేసి ఇద్దరూ ఓడిపోయారు. తర్వాత వచ్చిన మున్సిపల్ ఎన్నికలను సీరియస్గా తీసుకున్నారు. తాడిపత్రి మున్సిపాలిటీపై టీడీపీ జెండా ఎగురవేసింది. మున్సిపల్ చైర్మన్గా జేసీ ప్రభాకర్ రెడ్డి ఎన్నికయ్యారు.